హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. తెలుగులో మంచి మాట చెప్తున్నానండి. మ్యాటర్ ఏమంటే డిప్రెషన్ గురించి చెప్తున్నానండి. దాని గురించి జీవితం అనేది చాలా విలువైనదండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, ఎన్నెన్నో జన్మంలో ఎత్తితే మా తర్వాత లాస్ట్కి మనిషి జన్మం దొరుకుతుందంట మనకి. సో మనకి జన్మం ఎతికిన దానికి మనకి చాలా మంచి మార్గంలో సద్వినియోగం చేసుకోవాలి కదా. అదే దాని గురించి అనేసి దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మంచి మార్గం, మంచి మంచి ఆలోచనలు ఉండాలి. సో కష్టాలు చూడండి, కష్టాలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఏది శాశ్వతం కాదు. కష్టం వచ్చిందంటే సుఖం తప్పకుండా వస్తుంది, సుఖం వచ్చిందంటే తప్పకుండా కష్టం వస్తుంది. సో మెంటల్లీ మనం ప్రిపేర్ అయిపోవాలి. అంతేగాని మన మనసులో బాధ పెట్టుకొని మనసును, సమయంని, ఆరోగ్యంని పాడు చేసుకోవడము, దాని గురించి కుంగి మనం ఏడవడము, దేవుడు బాధపడము, ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే దాని గురించి మీరు ఒంటరి వారు కాదు కదా. మీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు. ప్రపంచం చాలా పెద్దది. మీకు స్నేహితులు, బంధువులు, పెద్ద పెద్ద మహా నిపుణులు ఉన్నారు. హెల్ప్ లైన్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. మీకు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. హెల్ప్ లైన్స్కి ఎన్నో మార్గాలు చూపిస్తారు వాళ్ళు. మీ 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 స్నేహితులకి, మీ మంచి స్నేహితులకి మీరు అన్ని విషయాలు షేర్ చేసుకుంటే వాళ్ళు ఎన్నో కొత్త కొత్త మార్గాలు చూపిస్తారు. దాని లోపల మీకు ఏదైనా ఒకటి నచ్చుతుంది కదా తప్పనిసరిగా. లేకుంటే సెకండరీ మీరు గడిచిన మీ ప్రయాణం లోపల మీరు చేసిన విజయవంతమైన పనులు ఎన్నో చేసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ విజయవంతమైన పనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మీకు ఎంతో ధైర్యం వస్తుంది, మీకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అది ముఖ్యమైనది కావాల్సింది. ఆ విధంగా మీరు సంతోషంగా ఉండొచ్చు. కానీ అనవసరంగా మీరు దాని గురించి, మాటల గురించి, అదే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కుంగిపోతూ బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్స్ ఈ మధ్యలో ఎక్కువైపోయినాయి. అవన్నీ తెచ్చుకోవడం కంటే మనము సంతోషంగా, సమాధానంగా నలుగురిని కలుసుకొని, నలుగురి దగ్గరికి వెళ్ళి మార్గం తీసుకొని మనం ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి. లేదా లాస్ట్కి మనకి ముఖ్యమైన భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి దగ్గర వెళ్ళండి. భగవంతుడు మీ విషయాలను తెలిపించుకోండి. ఆయన చాలా మీకు ఎన్నో విధాలుగా మీకు సహాయం చేస్తాడు. ఏ తలుపులైనా అన్ని తలుపులు తెరిచిపెడితే, మూసేస్తే ఒక్క తలుపుని తెరిచిపెడతాడు కదా భగవంతుడు. ఆయన దగ్గర వెళ్ళి అన్నీ మీ భగవంతుడి దగ్గర వెళ్ళి మీ బాధలను తెలిపించుకోండి. తప్పకుండా మార్గం కనిపిస్తుంది మీకు కదండి. ఇంతేనండి నేను చెప్పేది, ఇంకేం లేదు. మీరు ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా, సమాధానంగా ఉండండి. డిప్రెషన్లో వెళ్ళకండి. ఓకే అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.